సర్వేభ్యో నమో నమః. స్వాగతం అండి. నమస్తే. ముందరగా ప్రార్థన. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధ్యానం. सिंधूरारुण विग्रहान् त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहा पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रक्तघटस्थरक्तचरणान् ध्यायेत् परामम्बिका. अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं. ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसत्तेम पद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्य भूषाम्बराम्. ఓకే, ఇక్కడ భూషాంబరాం పర్వాలేదు, ఏదైనా చదవచ్చు. భూషాంబరాం జపా కుసుమ భాసురాం జప విదౌ స్మరేదంబికా. ఓకే, అక్కడ జప విధౌ బదులు ఆ విధవా ఉన్నా కూడా కరెక్టే. అది వా కాదు, విధవ్. జప విధౌ స్మరేదంబికా ఏముంది? స్మరేద్ అంబికాం. స్మరేత్ అంబికాం. యాక్చువల్గా అది స్మరేత్ అంబికాం, అది కలిపితే స్మరేద్ అంబికాం అవుతుంది. ఇవాళ మనం ఒక ధ్యాన శ్లోకం చేద్దాము. సో ఇవాళ ఏమనుకుంటున్నా అంటే, మనం 40 వరకు చేసాం కాబట్టి గ్యాప్ వచ్చింది కదా. ఒక్కసారి నేను అన్ని చదివేస్తాను, మీరు చదివినా కొంచెం స్లోగా చదవండి. రికార్డింగ్ అయిందనుకోండి, మీరు వినొచ్చు మళ్ళీ దాన్ని. సో నేను ఒకసారి చదువుతాను 40 వరకు కంటిన్యూస్ గాను. ఆ తర్వాత ఒక ధ్యాన శ్లోకము, మిగతా శ్లోకాలు మొదలు పెడతాం. ఓ ఐ శ్రీ శ్రీ శ్రీమాత్రే నమః. श्रीमाता श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्य समुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप पाषाढ्या क्रोधाकारांकुशोज्ज्वला मनोरूपेक्षुकोदंडा पंचतन्मात्र सायका निजारुण प्रभापूर मज्जत ब्रह्मांड मंडला चंपकाशोक पुन्नाग सौगंधिकलसत्कचा कुरुविंदमणिश्रेणी कनत्कोटीरमंडिता अष्टमी चंद्र विभ्राज दलिकस्थल शोभिता
ముఖ చంద్ర కలంకాభ మృగనాభివిశేషక. నాతో చదవకండి, ఓకే, ఎందుకంటే ఒక చోట దీర్ఘం వస్తుంది, మీకు చూసుకోవాలి. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. అయిపోయింది, ఇంకా కంటిన్యూస్ గా అవ్వాలి. నాకు ఉద్దేశం ఏంటంటే రికార్డ్ అవ్వాలి. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కదంబ మంజరీ క్లిప్త కర్ణపూర మనోహరా తాటంకయుగలీభూత తపనోడుపమండలా పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ నవ విద్రుమ బింబశ్రీన్యక్కారి ప్రదనచ్చదా శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలా కర్పూర వీటికామోద సమాకర్షి దిగంతరా నిజ సంలాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని నాభ్యాల బాల రోమాలి లతా ఫలకుచద్వయి లక్ష రోమలతాధార తాసమున్నేయ మధ్యమా స్తన భారదలన్మధ్య పట్టబంధవలిత్రయా అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్న కింకిణి కారమ్య రశనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగికా గూఢగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత నఖదీధితి సంచన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా మరాళీ మందగమన మహాలావణ్య శేవధిః సర్వారుణానవద్యాంగీ సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్థా శివా స్వాధీన వల్లభా సుమేరు శృంగ మధ్యస్థా శ్రీమన్నగర నాయికా చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థా కామాక్షి కామదాయిని దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక
భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి करांगुली नखोत्पन्न नारायण दशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धासुर सैनिका कामेश्वरास्त्र निर्दग्ध सभंडासुर शून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादि देव संस्तुत वैभवा हरनेत्राग्नि संदग्ध काम संजीवनौषधि श्रीमद्वाग्भवकूटैक स्वरूप मुख पंकजा कंठादः कटिपर्यन्त मध्यकूट स्वरूपिणी शक्तिकूटैकतापन्न कट्यधो भागधारिणी मूलमन्त्रात्मिका मूलकूटत्रयकलेबरा कुलामृतैकरसिका कुलसङ्केतपालिनी कुलाङ्गना कुलान्तस्था कौलिनी कुलयोगिनी अकुला समयान्तस्था समयाचार तत्परा मूलाधारैकनिलया ब्रह्मग्रन्थि विभेदिनी मणिपुरान्तरुदिता विष्णुग्रन्थि विभेदिनी आज्ञाचक्रान्तरालस्था रुद्रग्रन्थि विभेदिनी सहस्राराम्बुजारूढा सुधासाराभिवर्षिणी तटिल्लता समरुचिः षट्चक्रोपरि संस्थिता महाशक्तिः कुण्डलिनी विसतन्तु तनीयसी भवानी भावनागम्या भवारण्यकुठारिका भद्रप्रिया भद्रमूर्तिः भक्त सौभाग्यदायिनी ఇక్కడ వరకు చేస్తాం మనం. ఇప్పుడు మూడో ధ్యాన శ్లోకం. దీంట్లో ధ్యాయేత్ పద్మా స్తనస్థాం, ధ్యాయేత్ పద్మా స్తనస్థాం. దీంట్లో లాస్ట్ థా ఏదైతే ఉందో అది మహాప్రాణము. స్తనస్థాం వికసిత వదనాం, తర్వాత పద్మపత్రాయ తాక్షీం, పద్మపత్రాయ తాక్షీం. ఇది చెప్పానా? చెప్పలేదనుకుంటా. అంటే ఆ రోజు మామూలుగా చెప్పాను, బట్ చదవడం ఒకసారి చెప్పేసి చెప్పాను, బట్ అది ఎలా చదవాలో చెప్పలే. నేను చదివినప్పుడు అది మీరు చెప్పారు ఇలా ఉంది అని, ఒకసారి చెప్పేస్తాను. సో ఈజీనే ఇది. ధ్యాయే పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయ తాక్షీం హేమాభాం, భా మహాప్రాణం వత్తి పలకాలి, పీత వస్త్రాం కరకలిత లసద్దేమ పద్మాం, కరకలిత లసద్దేమ పద్మాం. లసద్దేలో ద మామూలు అల్ప ప్రాణము, దాని కింద ద కింద ధా వద్దు, అది మహాప్రాణం. లసద్దేమ పద్మాం వరాంగీం. సో వరా తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత గా ఉంది కాబట్టి వరాంగీం అని పలకాలి. తర్వాత సర్వాలంకార యుక్తాం, ల తర్వాత అనుస్వారము కా ఉంది. సర్వాలంకార యుక్తాం సతతం అభయదాం భక్త నమ్రాం. సో సతతం అభయదాంలో భ మహాప్రాణము, భక్త నమ్రాంలో భ మహాప్రాణము, భవానీలో భ మహాప్రాణము. శ్రీ విద్యాం, ద కింద యావత్తు, విద్యాం శ్రీ విద్యాం. ఈ షా వచ్చి శ్యామల షా కాబట్టి శ్రీ విద్యాం శాంతమూర్తిం, షా ఇక్కడ మళ్ళీ శ్యామల షా, శాంతమూర్తిం సకల సురనుతాం
सर्व संपत् प्रदात्रीम, सर्व संपत् प्रदात्रीम. సో ఒక్కసారి నేను అన్న తర్వాత అనండి. ధ్యాయేత్ పద్మాసనస్తాం, ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం, వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం, పద్మపత్రాయతాక్షీం. ఇప్పుడు మొత్తం లైన్ ఒకసారి. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం. హేమాభాం, హేమాభాం పీతవస్త్రాం, పీతవస్త్రాం కరకలిత, కరకలిత లసద్దేమ పద్మాం, లసద్దేమ పద్మాం కరకలిత లసద్దేమ పద్మాం వరాంగీం, వరాంగీం. ఇప్పుడు మొత్తం లైన్. హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్దేమ పద్మాం వరాంగీం. సర్వాలంకారయుక్తాం, సర్వాలంకారయుక్తాం సతతమభయదాం, సతతమభయదాం భక్తనమ్రాం, భక్తనమ్రాం భవానీం, భవానీం. మొత్తం లైన్ ఇప్పుడు. సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం. శ్రీవిద్యాం, సాకదు ష, శ్రీవిద్యాం, శ్రీవిద్యాం శాంతమూర్తిం, శాంతమూర్తిం సకలసురనుతాం, సకలసురనుతాం సర్వసంపత్, సర్వసంపత్ ప్రదాత్రీం, ప్రదాత్రీం. మొత్తం లైన్. శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ ప్రదాత్రీం. మొత్తం శ్లోకం ఒకసారి చదువుతాను, తర్వాత మీరు అందరూ చదువు. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం.
లాస్ట్ లైన్ ఇంకొకసారి చదవండి. శ్రీ విద్య. సా ఒకసారి వినిపించింది ఇందాక, సాగది షా. శ్రీ విద్యాం శాంతము. ఇప్పుడు 42వ శ్లోకానికి 42వ శ్లోకంలో భక్తి ప్రియ, అక్కడ మహాప్రాణం భక్తి. ఓకే, భక్త ప్రియ ఉంది, భక్తి ప్రియ. ఓకే, భక్తి ప్రియ చేసుకో. భక్తి ప్రియ. తెలుగు పుస్తకంలో భక్త, భక్తి ప్రియ. తెలుగు పుస్తకంలో ఒకవేళ భక్త అని ఉందేమో, భక్తి ప్రియ అని చేసుకో. ఓకే, తెలుగు పుస్తకంలో భక్త అనేది భక్తి ప్రియ, భక్తి ప్రియ. సో భక్తి ప్రియలో భా అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. భక్తి గమ్య, భక్తి గమ్య, భా మళ్ళీ మహాప్రాణం ఒత్తి పలకాలి. భక్తి వశ్య, భక్తి వశ్య. భయాపహ, భయాపహ. శాంభవి, భవి. షా తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత భా ఉంది కాబట్టి మ అనాలి. శాంభవి, శాంభవి. దాంట్లో భ మహాప్రాణము. శారదారాధ్య, షా రాధ్య. ధ అన్నది మళ్ళీ మహాప్రాణం ఒత్తి పలకాలి. ఇందులో రెండిట్లో శాంభవి, శారదారాధ్య, దీంట్లో రెండిట్లో కూడా షా అన్నది శ్యామల షా కాబట్టి శాంభవి శారదారాధ్య. శర్వాణి, శర్వాణి. ఈ షా కూడా శ్యామల షా. శర్మ దాయిని, శర్మ దాయిని. వస్తారండి, చెప్తారా మీరు? ఎవరు ఇవాళ వెనకాల నుంచి మొదలు పెడతాను. మీరు వచ్చారు కొంచెం దగ్గరికి వేసుకోండి, కనిపించండి, నేను జరుగుతాను. కొంచెం గట్టిగా అనండి. భక్తి ప్రియ, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి గమ్య, భక్తి వశ్య, భక్తి వశ్య. భయాపహ, భయాపహ. భక్తి ప్రియ, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి గమ్య, భక్తి వశ్య, భక్తి వశ్య. భయాపహ. భయాపహ. సో దీంట్లో ఏంటంటే భక్తి ప్రియ, భక్తి గమ్య అక్కడ 8 అక్షరాలు అవుతాయి కాబట్టి దాని తర్వాత బ్రేక్ తీసుకోవచ్చు. సో ఇది భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య భయాపహ, భక్తి వశ్య భయాపహ, భక్తి వశ్య భయాపహ. భక్తి వశ్య భయాపహ. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు మొత్తం లైన్ భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య భయాపహ. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య భయాపహ. ఉత్తమం. ఇప్పుడు శాంభవి, 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 శారదారాధ్య, శారదారాధ్య, శాంభవి శారదారాధ్య, శాంభవి శారదారాధ్య. శర్వాణి, 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 శర్మదాయిని, షణ్మదాయిని, శర్వాణి శర్మదాయిని. శర్వాణి షణ్మదాయిని, శర్మ కాదు, శర్మదాయిని. షణ్మదాయిని. ఇప్పుడు మొత్తం లైన్ శాంభవి శారదారాధ్య, శాంభవి శారదారాధ్య, శర్వాణి శర్మదాయిని. శర్వాణి షణ్మదాయిని. మొత్తం లైన్ చెప్తా. శాంభవి శారదారాధ్య, శర్వాణి శర్మదాయిని. శాంభవి శారదారాధ్య, శర్వాణి షణ్మదాయిని. ఉత్తమం. ఇప్పుడు అందరూ అనండి. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య భయాపహ. భక్తి వశ్య భయాపహ. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య భయాపహ. భక్తి వశ్య భయాపహ. మొత్తం లైన్
భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వైశ్యాభయాపహ శాంభవి 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 శారదారాధ్య శారదారాధ్య శాంభవి శారదారాధ్య శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. సర్వాణి శర్మదాయిని మొత్తం లైన్ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని మొత్తం శ్లోకము 2 లైన్లు కూడా. భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వైశ్యాభయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని ఓకే, ఉత్తమం అండి. మీరు ఇప్పుడు పర్వాలా, మీ టెంపో బాగా అవుతుంది, కొంచెం ముందర వెళ్ళిపోతున్నారు. నెమ్మదిగా కొంచెం ప్రాక్టీస్ చేయండి అందరితో చదివినప్పుడు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కంటే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది. ఓకే, సో ఇందులో ఏంటంటే భక్తి ప్రియ ఒక నామం, భక్తి గమ్య 2, భక్తి వశ్య 3, భయాపహ 4, శాంభవి 5, శారదారాధ్య 6, శర్వాణి 7, శర్మదాయిని మొత్తం 8 నామాలు దీంట్లో. తర్వాతది శాంకరి, షా తర్వాత అనుస్వరము తర్వాత కా ఉంది కాబట్టి పంచమాక్షరం అనేది శాంకరి దీర్ఘము. తర్వాత శ్రీకరి, శ్ర ష ర శ్రీకరి. సాధ్వి, సాధ్వి ఇక్కడ ధా అన్నది మహాప్రాణము, సాధ్వి. శరచ్, శరచ్ చంద్ర నిభానన. సో చ కింద చ అవుతుంది, 2 చాలు పలకాలి. ష అన్నది షా అన్నది శ్యామల షాది. శరచ్ చంద్ర శరచ్ అన్నది శరచ్ చంద్ర నిభానన. భా అన్నది మళ్ళీ మహాప్రాణము, నిభానన. కాబట్టి శాంకరి, శ్రీకరి, సాధ్వి, శరచ్ చంద్ర నిభానన. తర్వాత లైన్ శాతోదరి, షా ష శ్యామల ష, శాతోదరి. శాంతిమతి, శాంతిమతి. నిరాధార, ధా అన్నది మహాప్రాణం వత్తి పలకాలి దీర్ఘం. అన్ని షాలేనండి. శాంతిమతి, శాంతిమతి, శాంతిమతి దీర్ఘం, తాకు కూడా దీర్ఘం ఉంది. శాంతిమతి. నిరాధార, ధా అన్నది మహాప్రాణం. తర్వాత నిరంజన, ని ర తర్వాత అనుస్వారం ఉంది, జ ఉంది కాబట్టి చవర్గంలోని పంచమాక్షరం చ చ జ చ జ్ఞ ఆది రావాలి. నిరంజన, నిరంజన. సో ఇది శాతోదరి, శాంతిమతి, నిరాధార, నిరంజన. రండి ఏంటి శాతోదరి, శాంకరి, శ్రీకరి, సాధ్వి, శరచ్ చంద్ర నిభానన, శాతోదరి, శాంతిమతి, నిరాధార, నిరంజన. సేమే ఉంది తెలుగులో. ఇప్పుడు శాంకరి, శాంకరి, గట్టిగా అన్నది శాంకరి, 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 శ్రీకరి, 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 శాంకరి, శ్రీకరి, శాంకరి, శ్రీకరి, శాంకరి, శ్రీకరి, శాంకరి, శ్రీకరి, సాధ్వి, 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 శరచ్ శరత్ చంద్ర నిభానన. నేను అన్నప్పుడే నా తర్వాత నాతో పాటు అన్నట్టు
శరత్ చంద్ర నిభానన. శరత్ చంద్ర నిబానన. శరత్ చంద్ర శరత్ చంద్ర నిభానన. నిబానన. నిభానన. నిబానన. బాగా నిభానన. నిబానన. Okay. అందరూ అనండి ఈసారి. శాంకరి అంకరి శ్రీకరి శ్రీకరి సాధ్వి సాధ్వి శరత్ చంద్ర నిభానన. శరత్ చంద్ర నిబానన. శాంకరి శ్రీకరి సాధ్వి శ్రీకరి సాధ్వి శరత్ చంద్ర నిభానన. శరత్ చంద్ర నిబానన. శాంకరి శ్రీకరి సాధ్వి అంకరి శ్రీకరి సాధ్వి శరత్ చంద్ర నిభానన. శరత్ చంద్ర నిబానన. దీన్ని మన రాగంతో చెప్పాలంటే శాంకరి శ్రీకరి సాధ్వి శరత్ చంద్ర నిభానన అలా చెప్పాలి. శ్రీకరి సాధ్వి శరత్ చంద్ర నిభానన. శాంకరి శ్రీకరి సాధ్వి శరత్ చంద్ర నిభానన. శాంకరి శ్రీకరి సాధ్వి శరత్ చంద్ర నిభానన. నెక్స్ట్ లైన్. శాతోదరి 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 శాంతిమతి 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 నిరాధార 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 నిరంజన. నిరంజన. నిరాధార నిరాధార నిరంజన. నిరంజన. రమ్ అనకూడదు మీరు, రమ్ అంటే నిరంజన. నిరంజన కాదు, నిరంజన. 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 శాతోదరి శాంతిమతి శాతోదరి శాంతిమతి 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 నిరాధార నిరంజన. నిరాధార నిరంజన. ఇప్పుడు రెండు ఒక్కొక్క పాదం చెప్తాను. శాతోదరి శాంతిమతి శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. నిరాధార నిరంజన. నిరాధార నిరంజన. నిరాధార నిరంజన. వెరీ గుడ్. నెక్స్ట్ అందరూ అనండి ఇప్పుడు. శాతోదరి శాతోదరి శాంతిమతి శాంతిమతి నిరాధార ఆధార నిరంజన. నిరంజన. శాతోదరి శాంతిమతి శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. నిరాధార నిరంజన. ఇప్పుడు మొత్తం లైన్ చెప్తా. శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. మొత్తం శ్లోకం చెప్తా అప్పుడు. సో సాధ్వి తర్వాత మీరు బ్రేక్ తీసుకోవచ్చు, అక్కడికి 8 అక్షరాలు అవుతాయి కాబట్టి. నెక్స్ట్ లైన్ లోనేమో శాంతిమతి తర్వాత బ్రేక్ తీసుకోవచ్చు. అలా ఏమి ఉండదు, 8 అక్షరాలు 8 అక్షరాలు. సో ఇప్పుడు శాంకరి శ్రీకరిలో 6 అక్షరాలు, సాధ్విలో 2 అక్షరాలు, కాబట్టి 8 అక్షరాలు అక్కడికి. సో సాధ్వి తర్వాత చిన్న బ్రేక్ తీసుకోవచ్చు, మనం బ్రేక్ ఇస్తున్నాం కదా అక్కడ. సో ఇప్పుడు శ్లోకం మొత్తం చదువుతాను, వినండి. శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభానన. శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. చెప్పండి. శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిబానన. శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. ఓకే, మీకు షా ఒక్కొక్కసారి పలుకుతుంది, ఒక్కొక్కసారి ఎక్కువ సానే వస్తుంది. పెట్టుకుని అదే అప్పుడు బానే వస్తుంది, ప్రాక్టీస్ చేయండి తర్వాత. నో ప్రాబ్లం. అంటే అదే శ్యామల అనండి, అప్పుడు కరెక్ట్. కూర్చోండి.
నెక్స్ట్ ఇది ఒక్కొక్క నామము కాబట్టి శాంకరి ఒకటి, శ్రీకరి ఒకటి, సాధ్వి 3, శరత్చంద్ర నిబానన మొత్తం 4, శాతోదరి, శాంతిమతి, నిరాధార, నిరంజన్ 4, మొత్తం 8 నామాలు దీంట్లో. నెక్స్ట్ ది కూడా ఈజీనే. నిర్లేప, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల. ఎక్కడ కూడా అనుస్వారాలు ఏమీ లేవు కాబట్టి ఈజీ. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల. తర్వాత నిర్గుణ, నిర్గుణ, నిష్కల, నిష్కల. ఈ షా అన్నది షట్కోన్ వాళ్ళ షాయరి. సో నిష్కల, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిరుపప్లవ, నిరుపప్లవ అన్నారు. నిరుపప్లవ కాబట్టి మేడం నిర్లేప, నిర్లేప, నిర్మల, నిర్మల, నిత్య. నిత్య, నిర్లేప, నిర్మల, నిత్య, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకార, నిరాకుల, నిరాకుల, నిరాకార, నిరాకుల, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కల, నిర్గుణ, నిష్కల, నిర్గుణ, నిర్గుణ, నిష్కల, నిర్గుణ, నిష్కల, శాంత, శాంత, నిర్గుణ, నిష్కల, శాంత, నిర్గుణ, నిష్కల, శాంత, 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 నిష్కామ, నిష్కామ, నిరుపప్లవ, నిరుపప్లవ, నిష్కామ, నిరుపప్లవ. నిష్కామ, నిరుపప్లవ. ఇప్పుడు మొదటి పాదం చెప్తా, ఒక్కొక్క పాదం చెప్తా అప్పుడు చెప్పండి. నిర్లేప, నిర్మల, నిత్య, నిర్లేప, నిర్మల, నిత్య, నిర్లేప, నిర్మల, నిత్య, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కల, శాంత, నిర్గుణ, నిష్కల, శాంత, నిష్కామ, నిరుపప్లవ. నిష్కామ, నిరుపప్లవ. ఇప్పుడు అందరూ అనొచ్చు, ఒక్కొక్క పాదం చెప్తాను ఈజీ కాబట్టి. నిర్లేప, నిర్మల, నిత్య, నిర్లేప, నిత్య, నిరాకార, నిరాకుల, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కల, శాంత, నిర్గుణ, నిష్కామ, నిరుపప్లవ. నిష్కామ, నిరుపప్లవ. ఇప్పుడు మొత్తం మొదటి లైన్ తర్వాత రెండో లైన్. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, చెప్పండి. నిర్లేప, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కల, శాంత. సారీ మొత్తం లైన్ చెప్పాలి. ఓకే. నిర్గుణ, నిష్కల, శాంత, నిష్కామ, నిరుపప్లవ. ఇప్పుడు మొత్తం శ్లోకము. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కల, శాంత, నిష్కామ, నిరుపప్లవ. తర్వాత లైన్ ఇవి మొత్తము ఒక నిమిషం. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల 5 నామాలు అవి. మొదటి లైన్ లో 5. సో మొదటిది నిర్లేప, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల 5 నామాలు. తర్వాత నిర్గుణ, నిష్కల, శాంత, నిష్కామ, నిరుపప్లవ ఇంకో 5. మొత్తం 10 నామాలు ఈ శ్లోకం. తర్వాత నిత్య ముక్త, నిత్య ముక్త, ముక్త, నిర్వికార, నిర్వికార,
నిష్ప్రపంచ. నిష్ ప్రో పన్ పా తర్వాత అనుస్వారం ఉంది కాబట్టి తర్వాత చ ఉంది పంచమాక్షరం. నిష్ప్రపంచ నిరాశ్రయ ష ర శ్యామల షాది. సో నిరాశ్రయ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. తర్వాత నిత్య శుద్ధ ష ష ఇక్కడ శ్యామల ష నిత్య శుద్ధ దా కింద ధా అవుతుంది. ధా అన్నది మహాప్రాణం. నిత్య శుద్ధ నిత్య బుద్ధ ఇక్కడ దా కింద మళ్ళీ దా అవుతూ. సో అది మహాప్రాణం. నిత్య బుద్ధ నిరవధ్య ద కింద య అవుతుంది. దా దా అన్నది దయా దా దారి అదే అల్ప ప్రాణం ఒత్తులేదు. నిరవధ్య నిరంతర నిరంతర ర తర్వాత అనుస్వారం ఉంది తర్వాత ఉంది కాబట్టి నకారం అక్కడ. నిరంతర కాబట్టి ఇది నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర. నిత్యముక్త నిత్యముక్త నిర్వికార నిర్వికార నిత్యముక్త నిర్వికార నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిష్ప్రపంచ నిరాశ్రయ నిరాశ్రయ నిష్ప్రపంచ నిరాశ్రయ నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యముక్త నిర్వికార ఓకే ఒక్క నిమిషాలు మొత్తం లైన్ చెప్తాను. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. ఇప్పుడు మొత్తం లైన్ చెప్తా. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యశుద్ధ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిత్యబుద్ధ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరవధ్య నిరంతర నిరంతర నిరవధ్య నిరంతర. నిరవధ్య నిరంతర. ఇప్పుడు మొత్తం పాదం చెప్తా. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. అందరూ అనండి. నిత్యముక్త నిర్వికార నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యముక్త నిర్వికార నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. నిరవధ్య నిరంతర. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. నిరవధ్య నిరంతర. ఇప్పుడు మొత్తం ఒక్కొక్క లైన్. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. మొత్తం శ్లోకం. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. దీనిలో కూడా మొత్తం 8 నామాలండి.
నిత్యముక్త ఒకటి, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ నాలుగవి, నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిరవధ్య, నిరంతర అవి ఇంకో 4, మొత్తం 8 దీంట్లో. తర్వాత నిష్కారణ. నిష్కారణ ఈ షా అనేది షట్కోంశాది. నిష్కారణ, నిష్కలంక, కలంక ల తర్వాత మళ్ళీ అనుస్వారం ఉంది, తర్వాత కా ఉంది కాబట్టి పంచమాక్షరం. నిష్కలంక అంటే కలంకం లేనిది అని. నిష్కలంక, నిరుపాధిర్ నిరీశ్వర. నిరుపాధిర్ నిరీశ్వర. సో నిరుపాధి, ధి అన్నది ధా అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. నిరుపాధిర్ నిరీశ్వర, అక్కడ ఉన్న ష శ్యామల ష, నిరీశ్వర. కాబట్టి దీన్ని నిష్కారణ, నిష్కలంక, నిరుపాధిర్ నిరీశ్వర అని చెప్పారు. తర్వాత నీరాగ, ఇక్కడ నీకి దీర్ఘం ఉంది, మొదటి లైన్ లో ఎక్కడా దీర్ఘం లేదు నీకి, ఈ లైన్ లో మాత్రం నీరాగ. నీరాగ రాగమథని రాగమథని అన్నది ఇక్కడ మహాప్రాణము. నిర్మద మద నాశిని, మద నాశిని. షా అన్నది శ్యామల షా. అది ఏంటైందండి, ఏమైంది? ఒక్క నిమిషం అండి. రాగమథని ఎన్నోది ఇది? ఓ రాగమథన అని ఉంది, మథని యాక్చువల్గా మథని నీ చేసుకో. రాగమథని నిర్మద మద నాశిని, మదనాశిని. సో దీన్ని నీరాగ రాగమథని నిర్మద మద నాశిని అని చదవాలి. మేడం వస్తారా మీరు? నిష్కారణ, కారణ, నిష్కారణ, నిష్కారణ, నిష్కలంక, 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 నిరుపాధిర్ 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 నిరీశ్వర. నిరీశ్వర, నిరీశ్వర నిరీశ్వర, సా కదండి, ష ష. నిరీశ్వర, ఈశ్వర ఎలా అంటాం? నిరీశ్వర, ఈ సా కదా, ఈశ్వర. నిరీశ్వర, నిరీశ్వర, సా అంటున్నారు. ష శ్యామల ఎలా అంటారు? ష షా అనండి, శ్యామల. శ్యామల. ఈశ్వర, ఈశ్వర. స్వర కాదండి, స్వర. ఈశ్వర సానే అంటున్నారు. సో మీ ఇద్దరు కరెక్ట్ చేసుకోండి శాసాలు. ఓకే. నిష్కారణ, నిష్కలంక చెప్పండి. కారణ, నిష్కలంక, నిరుపాధిర్ నిరీశ్వర. నిరుపాధిర్ నిరుపాధిర్ నిరీశ్వర. నిరుపాధిర్ నిరీశ్వర. ఉత్తమం. మళ్ళీ నిష్కారణ, నిష్కలంక, నిష్కారణ, నిష్కలంక, నిరుపాధిర్ నిరీశ్వర. నిరుపాధిర్ నిరీశ్వర. ఉత్తమం, సమ్యక్. ఇప్పుడు మొత్తం పాదం చెప్తాను, అప్పుడు అందరు కానీ. నిష్కారణ, నిష్కలంక, నిరుపాధిర్ నిరీశ్వర. కారణ, నిష్కలంక, నిరుపాధిర్ నిరీశ్వర. నిరుపాధిర్ నిరీశ్వర. నిరుపాధిర్ నిరీశ్వర. నిరుపాధిర్ నిరుపాధిర్ నిరీశ్వర. ఓకే. నీరాగ నీరాగ రాగమథని రాగమథని మథని. మథని తా కదండి, మథని మథని మథని. మథని నిర్మద నిర్మద మదనాశిని. మదనాశిని నాశిని. నాశిని. నాశనం అంటాం కదా తెలుగు, అదే నాశిని. నాశిని మద నాశిని. నీరాగ రాగమథని నీరాగ రాగమథని
మథని ధని నిర్మదా మదనాశిని. నిర్మదా మదనాశి ఇప్పుడు అందరూ చెప్పండి, మళ్ళీ రిపీట్ చేస్తా. నిష్కారణ కారణ నిష్కలంక నిష్కలంక నిరుపాధిర్ నిరుపాధి నిరీశ్వర. నిష్కారణ నిష్కారణ నిష్కలంక నిష్కలంక నిరుపాధిర్ నిరుపాధి నిరీశ్వర. నిరీశ్వర నీరాగ నీరాగ రాగమథని రాగమదరి మథని మదని నిర్మద నిర్మద మదనాశిని. మదనాశిని నిష్కారణ నిష్కారణ నిష్కలంక నిష్కలంక నిరుపాధిర్ నిరుపాధి నిరీశ్వర. నిరీశ్వర నీరాగ నీరాగ రాగమథని రాగమదని నిర్మద నిర్మద మదనాశిని. మదనాశిని ఇప్పుడు ఒక్కొక్క పాదం చెప్తాను, అప్పుడు చెప్పండి. నిష్కారణ నిష్కలంక చెప్పండి. నిష్కారణ నిష్కలంక నిష్కారణ నిష్కలంక నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్ నిరీశ్వర. నిరుపాధి నిరీశ్వర నిరుపాధిర్ నిరీశ్వర. నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగమథని నీరాగమదని నిర్మదా మదనాశిని. ఇప్పుడు మొత్తం ఒక్కొక్క లైన్. నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్ నిరీశ్వర. నీరాగ రాగమథని నిర్మదా మదనాశిని. ఇప్పుడు మొత్తం శ్లోకం ఒకసారి చదువుతాను. నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్ నిరీశ్వర. నీరాగ రాగమథని నిర్మదా మదనాశిని. దీంట్లో మొదటి లైన్ లో 4 నిష్కారణ నిష్కలంక నిరుపాధిహి. అది పేర్లోనే నిరుపాధిహి, అది చదివినప్పుడు మాత్రం నిరుపాధిర్ నిరీశ్వర అనే చదవాలి, అక్కడ బ్రేక్ చేయకూడదు. మీకు పేర్లు తెలియడం కోసం నేను బ్రేక్ చేసి చెప్తున్నా. అది నిరుపాధిహి నిరీశ్వర, 2 నామాలు అవి. ఓకే, అందుకని 4 అయినాయి. తర్వాత నీరాగ ఒక నామం, రాగమథని నిర్మద మదనాశిని, మొత్తం కింద లైన్ లో 4, మొత్తం 8 నామాలు దీంట్లో. ఓకే, తర్వాతది నిశ్చింత. నిష్ అది శ్యామల షాది నిశ్చింత. నిశ్చింత దీర్ఘం ఉంది తాకి. నిశ్చింత నిరహంకార. నిర్ అహంకార యాక్చువల్ గా అది నిరహంకార. తర్వాత హా తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత క ఉంది కాబట్టి పంచమాక్షరము. నిరహంకార నిర్మోహ మోహ నాశిని. మోహ నాశిని కాబట్టి ఇది నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని. నెక్స్ట్ లైన్ నిర్మమ. నిర్మమ నిర్మమ మమతా హంత్రీ దీర్ఘం. మమతా హంత్రీ నిష్పాప. అశా అన్నది షట్కోంశాది. నిష్పాప పాప నాశిని. పాప నాశిని. సో ఇందులో ఎక్కడా కూడా మహాప్రాణాలు లేవు, అన్ని మామూలుగా అల్ప ప్రాణాలే. కాబట్టి నిర్మమ మమతా హంత్రి నిష్పాప పాప నాశిని. రండి మీరు రాలేకపోతే అక్కడి నుంచే చదవండి, ఇబ్బంది పడద్దు దయచేసి. అక్కడి నుంచి అయినా తెలుసు నాకు అది, అందుకనే జాగ్రత్త. రాకపోయినా పర్వాలేదు, అక్కడి నుంచే చదవచ్చు. నిశ్చింత నిశ్చింత
నిరహంకార నిరహంకార నిశ్చింత నిశ్చింత నిరహంకార 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 అది నిరహంకార కాబట్టి నిరహంకార నిరహంకార అన్ని అక్షరాలు క్లియర్ గా వినిపించు. నిరహంకార 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 నిర్మోహ నిర్మోహ మోహనాశిని మోహనాశిని నిర్మోహ నిర్మోహ మోహనాశిని మోహనాశిని నిశ్చింత నిరహంకార నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మోహ మోహనాశిని నిర్మోహ మోహనాశిని. నిర్మోహ మోహనాశిని ఒక్కొక్క పాదము నిశ్చింత నిరహంకార నిశ్చింత నిరహంకార నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మోహ మోహనాశిని నిశ్చింత నిరహంకార నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మోహ మోహనాశిని నిర్మమ నిర్మమ మమతాహంత్రి మమతాహంత్రి నిర్మమ మమతాహంత్రి నిర్మమ మమతాహంత్రి నిష్పాప నిష్పాప పాపనాశిని పాపనాశిని నిష్పాప పాపనాశిని. నిష్పాప పాపనాశిని. ఇప్పుడు ఒక్కొక్క పాదం చెప్తాను. నిశ్చింత నిరహంకార నిశ్చింత. మీరు మొత్తం చదువుకోండి. ఒక పాదం అంటే నేను ఆపినప్పుడు మీరు చెప్పండి. నిశ్చింత నిరహంకార నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. నిష్పాప పాపనాశిని. ఇప్పుడు అందరూ అనండి. నిశ్చింత నిరహంకార నిశ్చింత నిరహంకార నిశ్చింత నిరహంకార నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మోహ మోహనాశిని నిర్మోహ మోహనాశిని నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిర్మమ మమతాహంత్రి నిర్మమ మమతాహంత్రి నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని పాపనాశిని నిష్పాప పాపనాశిని క్షమత నిష్పాప పాపనాశిని. ఇప్పుడు మొత్తం లైన్ చెప్తాను, అప్పుడు చెప్పండి. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. మొత్తం శ్లోకం చెప్తా. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. దీంట్లో కూడా 8 నామాలండి. నిశ్చింత ఒక నామము, నిరహంకార ఇంకోటి, నిర్మోహ ఇంకోటి, మోహనాశిని ఇంకోటి, నిర్మమ నెక్స్ట్ది, మమతాహంత్రి, నిష్పాప పాపనాశిని. మొత్తం 8 నామం. నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నామా? ఇంకొక 5-6 నిమిషాలలో చెప్పేసి. నిష్క్రోధ నిష్క్రోధ నిష్ షాది
షట్కోన్షాది నిష్క్రోధ అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. తర్వాత క్రోధ శమని, క్రోధ ఇక్కడ కూడా ధ అన్నది మహాప్రాణం. క్రోధ శమని నిర్లోభ, నిర్లోభ అది మహాప్రాణము. తర్వాత లోభ నాశిని, లోభ అని మహాప్రాణం, అది లోభ నాశిని. కాబట్టి నిష్క్రోధ, క్రోధ శమని, నిర్లోభ, లోభ నాశిని. తర్వాత నెక్స్ట్ లైన్ లో నీ తర్వాత విసర్గ ఉన్నది. ఇది అన్నది ఓకే, సా ఉంది కాబట్టి ఓకే. సో నిస్సంశయ, నిస్సంశయ. సో రెండు సార్లు ఉన్నాయి కాబట్టి రెండు సార్లు పలకాలి. నిస్సంశయ. సో సంశయ షా పలకాలి, తర్వాత శ్యామల షా కాబట్టి నిస్సంశయ సంశయగ్ని ఖ, అది సంశయగ్ని ఖ. ఓకే, అది మహాప్రాణము. తర్వాత నిర్భవ, నిర్భవ భ అన్నది మహాప్రాణం. నిర్భవ భవనాశిని, భ మళ్ళీ మహాప్రాణం కాబట్టి భవనాశిని. నిమిషాలు కాబట్టి ఇది నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. కాబట్టి మీరు నిష్క్రోధ, 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 క్రోధ శమని, క్రోధ శమని, క్రోధ శమని, క్రోధ శమని, నిష్క్రోధ, క్రోధ శమని, నిష్క్రోధ, క్రోధ శమని, నిష్క్రోధ, క్రోధ శమని, నిష్క్రోధ, క్రోధ శమని, నిర్లోభ, 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 లోభనాశిని, 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 నిర్లోభ, లోభనాశిని, నిర్లోభ, లోభనాశిని, నిస్సంశయ, 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 సంశయగ్ని, 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 నిస్సంశయ, సంశయగ్ని, నిస్సంశయ, సంశయగ్ని, నిర్భవ, 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 భవనాశిని, భవనాశిని, భవనాశిని. భవనాశిని. ఇప్పుడు ఒక్కొక్క పాదం చెప్తానంటే పైన లైన్ లో రెండు నామాలు అట్లా రెండు రెండు చెప్పరా. నిష్క్రోధ, క్రోధ శమని, నిష్క్రోధ, క్రోధ శమని, నిర్లోభ, లోభనాశిని, నిర్లోభ, లోభనాశిని, నిస్సంశయ, సంశయగ్ని, నిస్సంశయ, సంశయగ్ని, నిర్భవ, భవనాశిని. నిర్భవ, భవనాశిని. ఇప్పుడు అందరూ అనండి. నిష్క్రోధ, క్రోధ శమని, నిష్క్రోధ, క్రోధ శమని, నిర్లోభ, లోభనాశిని, నిర్లోభ, లోభనాశిని, నిష్క్రోధ, క్రోధ శమని, నిష్క్రోధ, క్రోధ శమని, నిర్లోభ, లోభనాశిని, నిర్లోభ, లోభనాశిని, నిస్సంశయ, నిస్సంశయ, సంశయగ్ని, సంశయగ్ని, నిస్సంశయ, సంశయగ్ని, నిస్సంశయ, సంశయగ్ని, నిస్సంశయ, సంశయగ్ని, నిస్సంశయ, సంశయగ్ని, నిర్భవ, భవనాశిని, నిర్భవ, భవనాశిని, నిర్భవ, భవనాశిని. నిర్భవ, భవనాశిని. రాగంతో నిష్క్రోధ, క్రోధ శమని, నిష్క్రోధ, క్రోధ శమని,
నిర్లోభాలోభనాశిని నిర్లోభాలోభనాశిని నిష్క్రోధా క్రోధశమని నిష్క్రోధా క్రోధశమని నిర్లోభాలోభనాశిని నిర్లోభాలోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని నిర్భవా భవనాశిని నిస్సంశయా సంశయగ్ని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని. నిర్భవా భవనాశిని ఇప్పుడు ఒక్కొక్క లైన్. నిష్క్రోధా క్రోధశమని నిర్లోభాలోభనాశిని నిష్క్రోధా క్రోధశమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని. నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని. మొత్తం శ్లోకం ఒకసారి. నిష్క్రోధా క్రోధశమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని. నిష్క్రోధా క్రోధశమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని. దీంట్లో కూడా 8 నామాలండి. నిష్క్రోధ 1, క్రోధ శమని 2, నిర్లోభ 3, లోభనాశిని 4, నిస్సంశయ 5, సంశయగ్ని 6, నిర్భవ 7, భవనాశిని 8. మొత్తం 8 నామాలు. సో ఇక్కడితో ఆపుదామండి. 48 దగ్గర ఆపాము. నెక్స్ట్ క్లాస్ లో 49. మీరు ఉందండి ఏకదానంతరావు తీసుకో. ఏకతా మంత్రః యం వైదిక దృశ పురాణం ఇంద్రం యమం రిష్వాణమస్తు వేదాంతినో నిర్వచనీయ మేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీక్షం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తధార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమార స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ